నమస్తే. ప్రజాభవన్కి ఫార్మసిస్ట్ సంబంధించినటువంటి అభ్యర్థులు వచ్చారు. అసలు సమస్య ఏంది అది మీది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు జక్కీ నవీన్, ఆర్బీఎస్కే ఫార్మసిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి అసలు ఫార్మసీ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు. అయితే 30 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్, అతిపెద్ద నోటిఫికేషన్. సెప్టెంబర్లో వేశారు, నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అంటే జాబ్ క్యాలెండర్ ఎలా చెప్పారో అలా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అన్ని క్లియర్ చేసుకుంటూ వేశారు. బట్ ఎంత ర్యాపిడ్గా ఎగ్జామ్ కండక్ట్ చేశారో అంత డిలే అనేది ఇప్పుడు చేస్తున్నారు. ఒక సిబిటీ రిజల్ట్ ఇవ్వట్లేదు, ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వట్లేదు, వెరిఫికేషన్ బిల్ ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవన్నీ చేయట్లేదు. యాక్చువల్గా మాకు ఏం చెప్పారంటే phase 1 జాబ్ క్యాలెండర్ ప్రకారం 6 monthsలో కంప్లీట్ చేస్తాము. ఏప్రిల్లో మీ జాబ్ ఫినిష్ అయిపోతుంది. సెప్టెంబర్లో వేసినాం కదా, ఏప్రిల్లో అయిపోతుంది. మేలో మళ్ళీ ఇంకో phase 2 కింద ఇంకో నోటిఫికేషన్ ఇస్తాము. అట్లా 2 ఇస్తామని చెప్పేసి అసలు ఇప్పటికీ ఫస్ట్ డే ఇంతవరకు కూడా కంప్లీట్ కాకుండా డిలే అనేది చేస్తున్నారు. బోర్డు వాళ్ళు అడిగితే నిర్లక్ష్యమైన సమాధానం చెప్తారు. గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినప్పుడు చేస్తాంలే, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది, అవుతుంది నడుస్తుంది అని చెప్పి అట్లా కొంచెం నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నారు. ఇక అదొకటి ప్రాబ్లం ఉందండి మాకు. ఇది 2018లో కూడా కొన్ని పోస్టులు వేస్తారు. కాకపోతే 5 years టైం డిలే అయిపోయింది. 5 years టైం డిలే అయింది, కానీ అది ఇప్పటికీ ఇన్కంప్లీట్గానే ఉన్నది. ఇప్పుడు మొన్న సెప్టెంబర్లో వేశారు, కానీ అది కూడా 6 months అవుతుంది. ఇంకా కంప్లీట్గానే అయితే ఇంకా పూర్తి చేయలేదు. దాని గురించే ఫైనల్ కీ కూడా పెట్టలేదు. మేము అడిగితే వారంలో వస్తుంది, 10 daysలో వస్తుంది అని చెప్తున్నారు. కాకపోతే మాకు తొందరగా చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్న ప్రకారం మాకు ఇచ్చింది ఏప్రిల్ వరకు క్లోజ్ చేస్తాము అన్నట్టుగా మాకు చెప్పారు, ఇది రిక్రూట్మెంట్ అనేది. కానీ ఇప్పుడు మే అవుతుంది, ఇంకనైతే ఏం లేదు. అందుకోసమే మేము రిక్వెస్ట్గా చెప్పడానికి వచ్చి ఇక్కడికి వచ్చడం జరిగింది. నా పేరు హరిత. మేము సెప్టెంబర్లో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ రాసాము. ఆల్మోస్ట్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది, November 38కే ఎగ్జామ్ రాసాము. ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఇప్పటివరకు కూడా మాకు ప్రొవిజనల్ లిస్ట్ పెట్టలేదు. కీ పెట్టారు, బట్ ఫైనల్ కీ పెడతామంటుంది. కానీ మాకు ఫైనల్ కీతో పాటు ప్రొవిజనల్ లిస్ట్ కూడా పెట్టమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చామండి. ఏ బోర్డు కండక్ట్ చేస్తే ఎగ్జామ్? MHRCB. అడిగారా మీరు ఎప్పుడన్నా వాళ్ళకు ఏమైనా లెటర్స్? వెళ్ళి అడిగారండి. ఏమన్నారు? పెడతామన్నారు, కానీ పెట్టలేదు ఇప్పటి వరకు. 1 week అంటున్నారు. వచ్చారు కదా, వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు 12కి కీ పెడతామంటున్నారు. అడిగితే మేమైతే ప్రొవిజనల్ లిస్ట్ పెట్టమని కూడా అడగడానికి వచ్చాము. 10 days తర్వాత పెడతామంటున్నారు. అదే అండి, ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పినట్టు సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది, నవంబర్లో ఎగ్జామ్ అయింది. దాని తర్వాత 3 daysకి ప్రిలిమినరీ కీ పెట్టారు. దాని తర్వాత 6 monthsకి ఇప్పుడు 12th రోజు కీ పెడతామని అంటున్నారు ఫైనల్కి. కానీ ఇదేంటంటే ఆల్రెడీ ఇప్పటికీ మొత్తం రిక్రూట్మెంట్ అవ్వాల్సిన టైం అయిపోయింది ఆల్రెడీ. మేము ఇక్కడికి ప్రజాభవన్కి వచ్చి మేడంని కలిస్తే ఏమంటున్నారంటే 12th ఫైనల్కి పెడతామని అంటున్నారు. బట్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫైనల్ కీతో పాటు ప్రొవిజనల్ లిస్ట్ పెట్టి ఇమీడియట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం June 2 వరకు. అది మా రిక్వెస్ట్ మా నుంచి. MHRCB నోటిఫికేషన్ గురించి వచ్చామండి. మేము November 30కి పరీక్ష రాసాము. అయితే దాదాపు 6 నెలలు గడుస్తున్నా కూడా మాకు ఎటువంటి జాప్యం జరుగుతుంది ఆర్డర్ కోసం. యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళినా కూడా మాకు కీ ఇస్తాము అంటున్నారు, కానీ సేమ్ మాతో పాటు రాసే వేరే పారామెడికల్ స్టాఫ్ కూడా, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ANM కానీ, స్టాఫ్ నర్స్ కానీ వాళ్ళందరికీ కూడా మెల్లిమెల్లిగా ఇస్తూ వస్తున్నారు. పరీక్ష కూడా చెప్పినట్టే కండక్ట్ చేశారు నోటిఫికేషన్ ప్రకారమే. కాకపోతే మాకు ఆర్డర్ ఇవ్వడమే చాలా లేట్ జరుగుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన టీచర్స్ పోస్ట్ రిక్రూట్మెంట్ ఎలా జరిగిందంటే ఇలా ఆర్డర్ ఇవ్వగానే అలా రిక్రూట్మెంట్ జరిగిపోయింది. సో దాన్ని చూసి మేము దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము చేసే ఉద్యోగాలు మానేసి మరి కూర్చొని చదువుకున్నాం. నోటిఫికేషన్ రాగానే 2 నెలలు కూర్చొని మేమందరం చాలా బాగా రాసాము. సో ఉద్యోగం వస్తున్న ఆశతోనే ఉన్నాం. ఇప్పుడు అది ఏ విషయం మాకు తెలిసి మేము నెక్స్ట్ ఫర్దర్గా మా ఫ్యూచర్లో మూవ్ అయిపోతాం, అలా స్టాగ్నెంట్గా ఉండకుండా. ఎందుకంటే ఇప్పుడు మన బయట కాంపిటేటివ్ వరల్డ్లో దేన్నైనా ఎక్కడైనా ఆగిపోలేం కదా. ఇప్పుడు లాస్ట్ రిక్రూట్మెంట్ ఏం జరిగిందంటే 2018లో వేసి ఆ కేసు ఈ కేసు అని చెప్పి 5 సంవత్సరాలు ఆపారు. సో మా భయం కూడా అదే, అలా ఆపకూడదని వెంటనే జరిగిపోవాలి. ఇవి June 2 వరకు మా ఆర్డర్ కాపీ మా చేతిలో ఉండాలి. అలా లేకపోతే మేము నమ్మకం కోల్పోతాం. సో నమ్మకం ముఖ్యం కాబట్టి చెప్పినట్టే ప్రొవిజనల్ లిస్ట్ అంటున్నారు, కీ అంటున్నారు. కీ ఆల్రెడీ మేము రాసిన పరీక్షకే కీ ఇచ్చారు, మాకు ఎన్ని మార్కులు వస్తాయో మాకు ఐడియా ఉంది. సో అలా కాకుండా ప్రొవిజనల్ లిస్ట్ పెట్టి వెంటనే వెరిఫికేషన్ జరిపించి ఆర్డర్ కాపీ ఇవ్వాలి. అది మా డిమాండ్. గవర్నమెంట్ మేము కోరేది ఏంటంటే ప్రతిష్టాత్మకత
ప్రతిష్టాత్మకమైన డిఎస్సి లాంటి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ 2 monthsలో ఫినిష్ చేసింది గవర్నమెంట్. మన ఫార్మసీ రిక్రూట్మెంట్ అనేది చాలా చిన్నది. మా ఫార్మసీ ఫీల్డ్లో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినా కానీ మళ్ళీ ఎగ్జాము మళ్ళీ రిజల్ట్స్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. మాకు నోటిఫికేషన్లో చెప్పినట్టుగానే ఎగ్జామ్ అయితే త్వరగానే కంప్లీట్ చేసినారు. ఆ రిజల్ట్స్ కూడా ఇచ్చేసి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ కావచ్చు, ఇంకొక డిఏ నోటిఫికేషన్ కానీ ఇస్తే మా ఫార్మసీలో ప్రొఫెషనల్ ఫీల్డ్ కాబట్టి చాలామంది ఎదురు చూస్తున్నారు పిల్లలు. ఆ తొందర నోటిఫికేషన్ ఇది కంప్లీట్ చేసి ఇంకొకటి ఇస్తే మళ్ళీ నిరుద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము గవర్నమెంట్ను సవినయంగా కోరుతాం.